రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే భవిష్యత్తు కోసం కలలు కనే నూతన సృష్టికర్తలను, శాస్త్రవేత్తలను, పరిశోధకులను తమ వైపు ఆకర్షిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిపై ఉన్న నమ్మకానికి, ప్రతిష్టాత్మక లక్ష్యాలకు, ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక శక్తివంతమైన సందేశమని ఆయన అభివర్ణించారు. అమరావతి వేదికగా సాకారమవుతున్న కొన్ని స్ఫూర్తిదాయక గాథలను మంత్రి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గుంటూరుకు చెందిన పల్లవి కాయల ఒక సామాన్య రిక్షా కార్మికుడి కుమార్తె అని గుర్తు చేశారు. 10వ తరగతిలో 600కు 600 మార్కులు సాధించిన ఆమె ప్రస్తుతం IIITలో శిక్షణ పొందిన ప్రతిభావంతమైన ఇంజనీర్ అని వివరించారు. అలాగే క్వాంటమ్ ఆపరేషన్స్ పై పనిచేసేందుకు గోపాల్ జోషి ముంబై నగరాన్ని వదిలి ఇక్కడికి మారారన్నారు. దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలలో కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేసిన నాగలక్ష్మయ్య ఇప్పుడు అమరావతిలోనే అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలను నిర్మిస్తున్నారని లోకేష్ వివరించారు. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ను నమ్మి భవిష్యత్తు తరాల కోసం ఇక్కడే శ్రమిస్తున్న అసాధారణ మేధావులని కొనియాడారు. అమరావతిలో భారతదేశ క్వాంటం భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములవుతున్న ఈ యువ భారతీయుల కృషి నిజంగా అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.